అక్క బయటికి వచ్చి మళ్ళీ లోపలికి వెళ్ళినప్పుడు ఈ శివ అనే వాళ్ళు లోపల ఉన్నారు. అయితే నాకు తెలియదు, ఇది ఇప్పుడే తెలుసు. లోపల ఉంటే నన్ను చూసి వాళ్ళకి చెప్పింది, మా చెల్లి వస్తుంది ఇట్లా తీసుకెళ్లిపోతా మమ్మీ చెప్పిందని అన్నది. ఆ నుంచి అటు తీసుకుపోయినాక వాళ్ళు కొట్టిరని తెలిసినాక అప్పుడు ఇంటికి పట్టుకొని వచ్చింది. అంటే ఇట్లా డోర్ల దగ్గరికి వేసి వాళ్ళు వెళ్ళిపోయారు, కొట్టి చనిపోయింది అనుకోని. డోర్ల దగ్గరికి వేసి వెళ్ళిపోతే డోర్ తీసే వరకు మొత్తం స్మెల్ ఇంట్లో. ఆ పిచ్చి ముండ చేసిన పనికి పాపం మీ చిన్నపిల్లకి తల్లి లేకుండా అయిపోయింది. ఆ పిచ్చిది నిజంగా నాకు అర్థమైతలేదు. అసలు ఎట్లా చేయబుదైందో ఏమో నాకు అర్థం కూడా అవుతలేదు కొంచెం కూడా. పాపం ఆ తల్లిని చంపేస్తే మళ్ళీ వాళ్ళ చెల్లి ఎట్లా బతుకుతుంది ఏంది కొంచెమైనా ఆలోచించిందో లేదో నాకు అర్థమైతలేదు నిజంగా. అసలు మన సమాజం ఎట్టుపోతుందేమో నాకు అర్థం కూడా అవుతలేదు కొంచెం కూడా. ఒక పక్క చూసుకుంటే మొగుడిని చంపేస్తారు, ఒక పక్క మొగుని కోసం తల్లిని చంపేస్తారు. ఎట్టుపోతుంది సమాజం అర్థం కూడా అవుతలేదు నిజంగా. అసలు ఎట్లా తయారయ్యారంటే మా ఇంట్లో పొద్దున్న లేచి టిఫిన్ కట్టి స్కూల్కి పంపిస్తే చదువుకోకుండా ఇట్లాంటి లంగ లెక్కలు చేస్తారు. అవసరమా ఎందుకు ఇవన్నీ? లవ్ నాకు నిజంగా చెప్తున్నా, నేను 2000లో పుట్టిన 2020 దాకా నాకు లవ్ అంటే ఏందో తెలియదు నిజంగా చెప్తున్నా. 2020 దాకా బీటెక్ సెకండ్ ఇయర్లో అప్పుడు తెలిసింది నాకు లవ్ అంటే, ఆ ఫీలింగ్ ఎట్లుంటుంది ఏందో అప్పుడు తెలిసింది. కానీ అప్పటిదాకా నాకు లవ్ అంటే కూడా తెలియదు నిజంగా చెప్పాలంటే. అసలు లవ్ అంటే తెలుసు కానీ ఆ ఫీలింగ్ ఎట్లుంటుంది నాకు అప్పటిదాకా తెలియదు. అసలు ఎట్లా తయారయ్యారు రియల్ రేపు అంటే నిజంగా గలీజ్గా తయారయ్యారు. కొంచెం ప్లీజ్ అర్థం చేసుకోండి, తల్లిదండ్రులను మంచిగా చూసుకోండి. మంచిగా చదువుకుంటే మీ ఇంట్లో మీకు మంచి సంబంధం చూసి పెళ్లి చేస్తారు. అట్లాంటిది కాకుండా మీరే ఒక అమ్మాయిని కానీ ఒక అబ్బాయిని కానీ సెలెక్ట్ చేసుకొని వాళ్ళ కోసం ఒక ప్రాణాన్ని తీసేయాలి అన్నంత మూర్ఖత్వంతో ఆలోచించి అసలు ఎట్లా చేయబుద్ధి అవుతుంది మీకు అర్థమవుతుంది నాకు. సొంత తల్లిని కన్న తల్లిని ఎట్లా చంపాలనిపిస్తుంది మీకు నాకు అర్థమవుతలేదు. అసలు తిట్టాలనిపిస్తుంది కానీ తిట్టలేకపోతున్నా. కానీ చిన్న పిల్ల ఉంది, ఆమె ఎంత తిట్టినా వేస్ట్. ఇప్పుడు ఆ పిల్ల చూడ ఎంతగానో ఏడుస్తున్న పాప. పాపం ఆ పాపకి తల్లి లేకుంటే అయిపోయింది. ఎట్లా బతుకుతుంది చెప్పురి? తల్లి లేకుంటే, తండ్రి లేకున్నా సరే బతకగలుగుతారు కానీ తల్లి లేకుండా బతకాలంటే చాలా కష్టం. చూస్తే చిన్నపిల్ల ఆమె. ఇప్పుడు ఏమన్నా ఏజమన్నా ఉరిదీసి చంపేద్దామన్నా చిన్న పాప ఉంది, మైనర్ ఉంది ఇంకా ఆమె. ఇక గవర్నమెంట్కి తెలుసు ఏం చేస్తారు, ఇక వాళ్ళకి తెలుసు, ఇక వాళ్ళ ఇష్టం, ఏం చేయలేము.